ఇక తెలంగాణలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫైల్స్ కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే బీర్లపై 15% రేట్లను ప్రభుత్వం పెంచివేసింది. అయితే మద్యంపై కూడా 10% పెంచాలన్న ఆలోచనతో సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వరుసగా ఎక్సైజ్ శాఖ సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రీమియం బ్రాండ్ ధరలను పెంచే ఆలోచనలో సర్కార్ కనిపిస్తోంది. ఇక టెట్రా ప్యాకుల్లో మద్యాన్ని తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం అందజేయడానికి మా కరెస్పాండెంట్ అజీం అందుబాటులో ఉన్నారు. అజీం, చెప్పండి, ఇదివరకే 15% బీర్లపై పెంచినటువంటి రేట్లను పెంచినటువంటి తెలంగాణ సర్కారు మరో వార్త మద్యం ఎవరైతే తాగుతారో వాళ్ళపైన పిడుగుపడే అవకాశం ఉంది. ఎందుకంటే 10% పెంచే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం, అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడతా ఉంది? ఎక్సైజ్ శాఖ ఆదాయం పెంచే యోచనలో ఏదైతే తెలంగాణ సర్కార్ ఆలోచన చేస్తుంది, ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు ఏదైతే ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా ఏదైతే వరుస సమావేశాలు కూడా నిర్వహించింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆదాయం ఏ మేరకు ఉంది, ఒకవేళ 10% కనుక పెంచితే ఆదాయం ఏ మేరకు పెరుగుతుంది అనే దానిపైన ఏదైతే ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే అటు ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి జూపల్లి కావచ్చు, అలాగే అధికారులు అందరూ కూడా ఏదైతే అనేకసార్లు సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సీఎం జపాన్ టూర్లో ఉన్నారు. సీఎం జపాన్ టూర్ నుంచి వచ్చిన వెంటనే ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించి మద్యం ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా చాలా సీరియస్గానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం అధికారులతో మాట్లాడినప్పుడు అయితే ఖచ్చితంగా 10% పెంచే యోచనలో ఏదైతే ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం, గత 3 నెలల క్రితమే ఏదైతే బీర్లపై కూడా ఏదైతే తెలంగాణ సర్కార్ 15% రేట్లను కూడా పెంచింది. ఇప్పుడు విస్కీపై ఏదైతే మద్యంపై కూడా ఏదైతే 10% పెంచే ఆలోచనలో కూడా ఉన్నట్టు దీనికి సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా సర్కార్ ఇప్పటికే సిద్ధం చేసిందని కూడా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో 10 రూపాయలు కనుక పెంచినట్టయితే నెలకు సుమారు 180 కోట్ల వరకు కూడా ఏదైతే మద్యంపై ఏదైతే బడ్జెట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక 20 రూపాయలు పెంచినట్టయితే నెలకు సుమారు 360 నుంచి 400 కోట్ల వరకు కూడా ఏదైతే ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా 25-26 ఏదైతే 2025-26 సంవత్సరానికి కానీ మొత్తం 27,000 కోట్లకు పైబడినటువంటి మద్యంపై బడ్జెట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఏదైతే అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఇదొక ఎత్తు. ఏదైతే దీంతో పాటు ముఖ్యంగా చూసిన చీప్ లిక్కర్ కాకుండా కేవలం ప్రీమియం బ్రాండ్లపైనే 10 నుంచి 20% పెంచే ఆలోచనలో ఏదైతే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ మద్యం పై ఇప్పటికే బీర్ల శాతం పెంచిన దానిపై కూడా ఏదైతే మద్యం ప్రియుల్లో కాస్త నిరాశ ఉంది. ఇప్పటికే రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పి కూడా కాస్త వారు అసహనం కూడా లోనయ్యారు. సో మరొకసారి కనుక ప్రీమియం బ్రాండ్లపై కూడా ధరలు పెంచితే మాత్రం మద్యం బాబులకు షాకీ అని మనం చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన కూడా చేస్తుంది. అయితే టెట్రా ప్యాక్లను కూడా ఏదైతే ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తుంది. టెట్రా ప్యాక్స్ అంటే మనకు తెలుసు, ఏదైతే మజా కావచ్చు, ఫ్రూటీ కావచ్చు, అలాగే మిల్క్ కావచ్చు, ఏదైతే టెట్రా ప్యాక్ చిన్న ప్యాక్లలో కూడా ఏదైతే వస్తూ ఉంటాయి. సో దీన్ని కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ ఏదైతే లాంచ్ చేయాలని చెప్పి ఆలోచనలో కూడా ఉంది. సుమారు దాంట్లో 45 ml నుంచి ఏదైతే టెట్రా ప్యాక్స్ కూడా స్టార్ట్ అవ్వనట్టు కూడా తెలుస్తుంది. 45 ml అలాగే 75 ml 90 ml ఇలాగ వివిధ రకాల్లో కూడా ఇది టెట్రా ప్యాక్. ఇదంతా క్యారీ కూడా చాలా సులువుగా ఉంటుంది. మనం చూసినట్టయితే కాస్ట్ కూడా దీనికి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బాటిల్స్ తయారీకి రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ టెట్రా ప్యాక్ తయారీకి కొంత ఏదైతే దానికి సంబంధించి తయారీ విషయంలో టెట్రా ప్యాక్ సంబంధించిన విషయంలో కొంత రేట్లు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సో మందుబాబులకు అది క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉండేటువంటి ఫెసిలిటీని కూడా తీసుకురావాలనుకుంటుంది. దీంట్లో కూడా అనేక బ్రాండ్ల విషయంలో కూడా టెట్రా ప్యాక్స్ని తీసుకురావాలని చెప్తుంది అనే ఆలోచనలో కూడా ప్రభుత్వం చేస్తుంది. సో దీనికి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముందు కూడా ప్రతిపాదనలు పెట్టాలని చెప్పి కూడా భావిస్తుంది. దీనికి సంబంధించిన ఫైల్ అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా సిద్ధం చేసింది. సో ఈ సిద్ధం చేసిన ఫైల్ని సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఒక 2 సార్లు ఎక్సైజ్ శాఖలో ధరలు పెంచాలి, టెట్రా ప్యాక్ తీసుకొచ్చే అంశంపై మంత్రి జూపల్లి డిస్కస్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ టూర్ అనంతరం ఏదైతే మరొకసారి ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ధరల పెంపు కావచ్చు, అలాగే ఏదైతే టెట్రా ప్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచనకు సంబంధించిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఆలోచన కూడా ఏదైతే ప్రభుత్వం చేస్తుంది. టెట్రా ప్యాక్ ఇంట్రడ్యూస్ వల్ల అటు ఏదైతే బాటిల్స్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఈజీగా కూడా అవుతుంది, రేట్లు కూడా తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది. సో 45 ml నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ బ్రాండ్స్ సుమారు 750 ml వరకు కూడా టెట్రా ప్యాక్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఓవరాల్గా ఇటు టెట్రా ప్యాక్ ఇంట్రడ్యూస్తో పాటు అటు అలాగే విస్కీపై ఏదైతే బ్రాండ్స్ ప్రీమియం విస్కీపై ఏదైతే రేట్లను కూడా పెంచే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు ఏదైతే మనకైతే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. మరి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో త్వరలోనే మద్యం బాబులకు ఒక షాక్ వార్త కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ ఇవ్వనట్టు మనకు తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ అజీం.